నమస్కారం. వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక్క ఓటమి 100 తప్పులు. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి అదే భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరమైన మరొక ప్రధానమైనటువంటి వర్గాన్ని తీసుకోబోతున్నాం. అదే ప్రతి అడుగులోనూ 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ప్రతి అడుగులోనూ, ప్రతి దశలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి పోరాటం చేసినటువంటి ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీకి, భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరం అయ్యారా? తాము దూరం అవడంతో పాటు ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణించే 70 లక్షల మంది ప్రయాణికులను ప్రభావితం చేశారా? ఇది ఒక ఆసక్తికరమైన అంశం. ఇక ఆర్టీసీ కార్మికులని, ఆర్టీసీ ఉద్యోగులని సంతృప్తిపరచడానికి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రకటించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారో ఇక్కడ అదే నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకెళ్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ ఆర్టీసీ ఉద్యోగుల్లో సంతృప్తి కనిపించలేదంటున్నాయి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు. ప్రభుత్వంలో విలీనం పేరిట జరిగినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఆర్టీసీ కార్మికులని నమ్మకం దిశగా కాకుండా కేసీఆర్కి, టీఆర్ఎస్కి మరింత దూరంగా తీసుకెళ్ళిందనేది ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల భావం. అసలు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆర్టీసీకి ఉన్నటువంటి లక్షల కోట్ల ఆస్తులు, ఆ లక్షల కోట్ల ఆస్తులకు సంబంధించిన లీజులు, డీజిల్ పెట్రోల్ బంకులు వీటన్నిటి చుట్టూ ఇప్పుడు రాజకీయం జరుగుతుంది. టీఆర్ఎస్ ఓటమి తర్వాత మొదట వచ్చినటువంటి నిర్ణయం ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలంలో ఆర్మూర్ అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏదైతే ఆయన బాకీ ఉన్నాడో దానికి సంబంధించిన వివాదం. అట్లాగే మరికొంతమంది మీద కూడా అదే రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అసలు ఆర్టీసీ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? ఆర్టీసీ నష్టాల దిశగా వెళ్ళటానికి, అప్పుల దిశగా వెళ్ళటానికి కారణం ఏంటి? ఆర్టీసీలో ఆస్తులకి, అప్పులకి ఉన్నటువంటి రేషియో ఎట్లా ఉంది? వీటన్నిటి మీద ఒకసారి చూద్దాం. అసలు ఆర్టీసీ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోతోంది. నష్ట నివారణ చర్యలతో కొంత మార్పు వచ్చినా ఇంకా కోలుకునే స్థితి కనిపించడం లేదు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలో 300 కోట్ల ఉన్న నష్టాలు 10 ఏళ్ల నాటికి 12,000 కోట్లకు చేరుకున్నాయి. నష్టాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ 8 ఏళ్లలో ఒక్క 2022లోనే తక్కువ నష్టాలు నమోదయ్యాయి. గతేడాది చివరలో డీజిల్ సెస్ను ప్రారంభించడం, నెల రోజుల్లోనే దాన్ని సవరించి మళ్లీ పెంచడం, ఆదాయం పెంచేందుకు చేపట్టిన రకరకాల చర్యలు, ఖర్చును తగ్గించడం, ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై దృష్టి కలిసి నష్టాలు బాగా తగ్గాయి. 2022 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 473 కోట్లు రికార్డయ్యాయి. ఆర్టీసీలో 2013లో జరగాల్సిన వేతన సవరణ 2015లో జరిగింది. కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం ఏకంగా 44% ఫిట్మెంట్ ప్రకటించింది. ఆర్టీసీపై సాలీనా 850 కోట్ల మేర కొత్త భారం పడింది. కానీ అదనపు ఆదాయం పెంపు దిశగా అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కూడా పర్యవేక్షణ పట్టించుకోకపోవడంతో నష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ ఆర్థిక ఏడాది ఏకంగా 1,150 కోట్ల నష్టం వచ్చింది. ఇది అప్పటి వరకు ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద నష్టంగా నమోదయ్యింది. ఉమ్మడి ఆర్టీసీలో కూడా ఎప్పుడూ ఇంత నష్టం రాలేదు. ఆ వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో సగం ఇంకా చెల్లించలేదు. బాండ్ల రూపంలో చెల్లించాల్సిన 288 కోట్ల మొత్తము అలాగే ఉంది. అది చెల్లిస్తే నష్టాల కుప్ప మరింత పెరుగుతుంది. 2019 ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద సమ్మె జరిగింది. కార్మికులు ఏకంగా 52 రోజుల పాటు బస్సుల్ని స్తంభింపచేశారు. ఫలితంగా 2019-20లో 1,002 కోట్ల రూపాయల నష్టాలు నమోదయ్యాయి. ఆ వెంటనే కోవిడ్ మహమ్మారి వల్ల 2 ఏళ్లు బస్సులు సరిగ్గా తిరగలేదు. దీనివల్ల కూడా నష్టాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 35 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మరో 20 డిపోలు బ్రేక్ ఈవెన్కు చేరుకున్నాయి. మిగతా డిపోల్లో నష్టాలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఏప్రిల్ నాటికి కొత్త నష్టాలు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కానీ పరిస్థితి అంత సులభంగా మారేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేవలం డీజిల్ సెస్ పెంపు వల్ల మాత్రమే నష్టాలు తగ్గాయి. ఇటీవల నష్టాల లెక్కలను ఆర్టీసీ ప్రభుత్వం ముందుంచింది. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, సీసీఎస్, పీఎఫ్లకు చెల్లించాల్సిన మొత్తాలపై నివేదిక అందించింది. అయితే బడ్జెట్లో ఆర్టీసీకి 1500 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ తాజా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి కేవలం 600 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కొత్త బడ్జెట్లో ఎక్కువ నిధులు వస్తాయని ఆశించినా మళ్లీ అంతే మొత్తాన్ని ప్రతిపాదించడంతో సందిగ్ధత ఏర్పడింది. 2019లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆర్టీసీలో సంఘాలను రద్దు చేశారు. ఫలితంగా 3 ఏళ్లగా ఆర్టీసీలో సంఘాలు లేకుండానే కొనసాగుతోంది. దీంతో కార్మికులు తమ సమస్యలు చెప్పుకునేందుకు, నిరసనలు తెలియజేసేందుకు అవకాశం లేకుండా పోయింది. వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మెతో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులపై కక్ష పెంచుకుంది. సమ్మెను అణచివేసే ప్రయత్నం చేసింది. బలవంతంగా అద్దె బస్సులను నడిపింది. ఈ క్రమంలో 32 మంది కార్మికులు చనిపోయారు. వీటికి తోడు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. ఆర్టీసీలో సంఘాలు లేకపోవడంతో అధికారులు తీసుకుందే నిర్ణయం అవుతుంది. కనీసం ప్రశ్నించే అవకాశం కూడా ఉండటం లేదు. ఏ కార్మికుడైనా ముందుకు వచ్చి ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆనవాయితీగా మారుతోంది. వేతనాలకు సంబంధించి మరో ప్రధాన సమస్యను కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ 2013 నాటి జీతాలు మాత్రమే పొందుతున్నారు. ఇక ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య భారీగా పెరిగింది. ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఆర్టీసీలో నియామకాలు అలానే నిలిచిపోయాయి. కొత్త బస్సుల కొనుగోలు కూడా నిలిచిపోయింది. ఆర్టీసీ అంటే ప్రగతి రథచక్రం అనుకుంటాం. అదే సందర్భంలో ఆర్టీసీ ప్రగతి రథచక్రం ఆగిపోయింది తెలంగాణ ఉద్యమంలో అని చెప్పి రాసేవాళ్ళం. ఈరోజు అదే ప్రగతి రథచక్రం మరొక దిశగా వెళ్తోంది. కొత్త ప్రభుత్వ పాలసీతోటి ఒకవైపు మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తుంటే, గత ప్రభుత్వ కాలంలో టీఆర్ఎస్కి 2 సార్లు అండగా నిలిచినటువంటి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఎందుకు దూరం అయ్యారు అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఈ అంశాలే ముందుకు వస్తున్నాయి. ఈ అంశాలపై మనతోటి చర్చలో పాల్గొంటున్నారు ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక సభ్యులు పిఎన్ మూర్తి గారు. నమస్కారం మూర్తి గారు. అట్లాగే ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు నమస్కారం, స్వాగతం. నమస్కారం అండి. అట్లాగే టీఎస్ఆర్టీసీ సూపర్వైజర్, అదే సందర్భంలో యూనియన్ నాయకులు బెన్ సుశీల్ గారు. సుశీల్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్. సుశీల్ గారు, మీతోటే మొదలు పెడదాం. ఆర్టీసీలో నిరర్ధక ఆస్తులు, మరోవైపు అంటే 35 డిపోలు లాభాల్లోకి రావటం, ఇంకొక పక్క విలీన ప్రక్రియ, రెండోది వీటన్నిటినీ ఒక పక్కన పెడితే సంఘాలు లేకపోవటం, అట్లాగే 2013 నుంచి మీకేమి అంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఎటువంటి పిఆర్సీ లేకపోవటం, వీటన్నిటినీ కలిపి ఎట్లా చూస్తారు మీరు? మీకు ఒక విషయం తెలియపరచాలండి. ఒక చర్చ వచ్చింది దీని మీద, ఆర్టీసీ మీద మేధావులతోని. కొంతమంది మేధావులు మన దగ్గర ఉన్న తెలంగాణలో ఆర్టీసీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని నాగేశ్వరరావు గారినన్నా, జయప్రకాష్ నారాయణరావు గారినన్నా అడగడం జరిగింది. మీ ఓవరాల్ వ్యూ ఆన్ టీఎస్ఆర్టీసీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో టోటల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లలో ఏదన్నా బెస్ట్ ఆర్గనైజేషన్, మంచి వర్క్ ఫోర్స్ ఉన్న ఆర్గనైజేషన్ అంటే టీఎస్ఆర్టీసీ అని. బాధకరమైన విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి కృషి చేసి ఈ రోజు శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నదండి టీఎస్ఆర్టీసీలో. అదే విధంగా మా పే స్కేల్స్ ఏవైతే డ్యూ ఉన్నాయో 2000 జస్టిఫైడ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఉన్నది. మా దగ్గర కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. సిసిఎస్ అనేది మా దగ్గర సంస్థ, అంటే మేము డబ్బులు మా సేవింగ్స్ పెట్టుకుంటామండి. దానికి వస్తాను, ఆ సబ్జెక్ట్ మళ్ళీ వస్తాను. ఒకసారి రాజిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొదట్లో ప్రతి ఆందోళన పిలిపించిన ప్రతిసారి
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, అప్పటి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ముందుండి నడిచేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ తర్వాత మీరు సమ్మె 2019లో సమ్మె చేసిన సందర్భంగా మీరు ఎందుకు ప్రశ్నించబడ్డారు? ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ సాధనలో సకల జనుల సమ్మె కన్నా ముందు కానీ తర్వాత కానీ రాష్ట్ర సాధనకై కోదండరామ్ గారు, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపులో ఆర్టీసీ కార్మికులు పాల్గొనడం జరిగింది. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న తర్వాతనే సమ్మె ఉర్రూతలూగింది. తెలంగాణ నైదియతో బస్కా పయ్యా నై చలేగా స్లోగన్ హైలైట్ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో నీళ్ళు నియామకాలు మాకు సంబంధం లేదు, నీళ్ళు నియామకాలు మాకు సంబంధం కదా. ఆర్టీసీలో ఆత్మగౌరవం, ఒక్క నియామకం జరగలేదు. 57,000 మంది ఉండే తెలంగాణ వచ్చినప్పుడు యాజ్ అండ్ టుడే 43 అసెంబ్లీలో ఇంకా 1000 మంది తగ్గారు, 42 ఇవ్వాల. అప్పుడు 10,500 బస్సులు ఉండే, ఇలా 9,000 బస్సులే, అంటే కుదించుకుపోయింది ఆర్టీసీ. ఈ 9,000 బస్సుల్లో కూడా 40% అద్దె బస్సులు. 9,000 బస్సులో కూడా 6,000 బస్సులు ఆర్టీసీ, 3,000 బస్సులు అద్దె బస్సులు. తెలంగాణ వచ్చినప్పుడు 1,200 అద్దె బస్సులు ఉండే, 9,900 ఆర్టీసీ బస్సులు ఉండే, 9,000 చిల్లర. అంటే ఇప్పుడు అద్దె బస్సులు పెరిగినాయి. టోటల్ ఓవరాల్గా 1,500 బస్సులు తగ్గినాయి. ఓన్లీ హైదరాబాద్లోనే విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్లోనే 900 బస్సులు తగ్గినాయి. అలాగే ఆర్టీసీ కార్మికుల జీతాలు 2013 జీతాలు తీసుకుంటారు. మాకు 4 ఏళ్ళకి వస్తే వేతన సవరణ ఉంటుంది. 1/4/2013 వేతనాలు పెరిగినాయి మాకు కేసీఆర్ వచ్చినాక. కానీ అది కూడా 50% బాండ్ డబ్బులు ఇవ్వాలి, అది కూడా అసంపూర్తిగానే ఉంది. 1/4/2013 కూడా అసంపూర్తిగానే ఉంది. 1/4/2017 వేతన సవరణ చేయలేదు. 18లో కొట్లాడితే అయ్యారు ఇచ్చిండు. 19లో వేతన సవరణ ఏమని కొట్లాడితే నియంత పాలనలో, అప్రజాస్వామిక పాలనలో, రాక్షస పాలనలో అణిచివేసే ప్రయత్నం చేసినా కూడా ఏ కార్మికుడు పర్మిట్లు ఇస్తే ప్రైవేట్ కన్నా, సెల్ఫ్ డిస్మిస్ అన్నా, సామధాన దండోపాయాలు ఉపయోగించినా, ఆయన మూడోసారి అని చెప్పి డెడ్ లైన్ పెట్టినా ఏ ఒక్క కార్మికుడు ఆయన లొంగిపోలేదు. 150 మంది మినిస్టర్ల, ఎమ్మెల్యేల చుట్టాలు పక్కలు ఉంటే పోయి ఉండొచ్చు తప్ప అంత పగటికి బంది సమ్మె జరిగితే చర్చల ద్వారా పరిష్కరించలేదు. నేను కూడా 37 ఏళ్ళు నా సర్వీసు, 2001 సమ్మెలో, 2001-2024 సమ్మెకాలం నేను నాయకత్వం వచ్చిన సిటీకి ఫస్ట్ ఎండి గారు చర్చలు ప్రారంభించాలి. ఈ నియంత పాలనలో, అప్రజాస్వామిక రాక్షస పాలనలో ఎండి గారు చర్చలు జరపలేదు మాతోటి. ఎండి గారు చర్చలు జరిపినాక కొంచెం ఏమన్నా పర్సెంటేజ్ కోట్ల కాడ ఫరక్ ఉంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి సబ్ కమిటీ అని వేసిన సందర్భాలు చూసిన 3 మినిస్టర్లతో సబ్ కమిటీ వేయాలి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఈ నియంత పైశాచిక ఆనందం పొందడానికి చర్చలు కూడా ప్రారంభించకుండా అధికారులతో భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేశారు. రాజిరెడ్డి గారు ఉద్యమ నేపథ్యం, పోరాట నేపథ్యం, కమ్యూనిస్టు నేపథ్యంలోంచి వచ్చినటువంటి పువ్వాడ అజయ్ మీకు మంత్రిగా ఉన్నారు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ఇది ఇట్లా ఎందుకు జరిగిందంటారు? చెప్తున్నా కదా, తండ్రి కొడుకులు అల్లుడు ఏం చేయలేదు. పువ్వాడ అజయ్ నాది బ్లడ్ రక్తం ఎర్ర జెండా అంటాడు. ఆయన సర్వీస్ మొత్తంలో ఒక్క మంచి పని చేయలేదు ఆర్టీసీ కార్మికులకు. చర్చలు జరపలేదు. ఆయన మినిస్టర్ అయినాక ఒక పే స్కేల్ చేయలేదు, ఒక రిక్రూట్మెంట్ చేయలేదు, డమ్మీ పోస్టు. కాబట్టి కేసీఆర్ గారు నేను అడుగుతున్నా, ఈ రోజుకు 2010 జీతాలే తీసుకుంటున్నాము. దానికి కదా మేము తిరుగుబాటు చేసింది, కేసీఆర్ గారిని ప్రశ్నించింది. అలాగే భారత రాజ్యాంగం కల్పించిన ట్రేడ్ని లక్కులు లేకుండా చేసిండు. వెల్ఫేర్ కమిటీని చెంచలను పెట్టుకొని కార్మికులపైన వేధింపులకు గురి చేసిండు. చట్టాలు అమలు కాలేదు, ప్రశ్నిస్తే ట్రాన్స్ఫరు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కేసీఆర్ గారు వర్క్లోడ్ పెంచిండు. 14,000 మంది రిటైర్డ్ అయితే 57,000 మంది ఉన్నప్పుడు 30 లక్షల కిలోమీటర్లు ఉత్పత్తి జరిగేది. అంటే 42,000 మంది అయితే తగ్గలనా పెరగలనా?
తగ్గాలి నియర్లీ 45%. ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. పని 30 లక్షల కిలోమీటర్లు అయితే 43,000 మందితో మేము చేసేది 33 లక్షల కిలోమీటర్లు. ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. రాజిరెడ్డి గారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించి రాజిరెడ్డి గారు నుండి పొయ్యిలో ఒట్టడి చేసిన మాకు కేసీఆర్ దగులుబాజీ ప్రభుత్వం. రాజిరెడ్డి గారు ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. 2014 నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 3 సార్లు జనరల్ ఎన్నికలు జరిగితే, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు జరిగింది అంటున్నారు. నిజమేనా ఇది? 2012లో జరిగినాయి తెలంగాణ రాకముందుకు, 2016లో జరిగినాయి. మేము గుర్తింపులో ఉండి ఎంప్లాయీస్ యూనియన్గా గుర్తింపులో ఉండి మమ్మల్ని ఓడగొట్టడానికి హరీష్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతురామోహన్, గల్లీ లీడర్ కానీ ఢిల్లీ లీడర్ మినిస్టర్ దాకా మా మీద గెలవడానికి టీఎంఈకి సపోర్ట్ చేసారు. ఆ రోజు 2016లే లాస్ట్ ఎలక్షన్లు. 2018లో అయిపోయింది ఆగస్టు 7, 2018. 2018 ఆగస్టులో అయిపోయినా కూడా ఈరోజు 23 ఆగస్టు కూడా అయిపోయింది. 5 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టలేదు. బిడ్డకు మాత్రం ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్యే సీట్ ఎంపీ సీట్ లేకునే ఏం కాదు. కానీ కార్మికులు కాలు రాసినాయి కదా, మా పని భారాలు పెరిగినాయి, మాకు జీతాలు పెంచలేదు, 2017 వేతన సవరణ చేయలేదు, రాజిరెడ్డి గారు మళ్ళీ వేతన సవరణ చేయలేదు, రాజిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఇవ్వడం లేదు, రిటైర్మెంట్ టైంలో సెటిల్మెంట్ అప్పుడు ఇవ్వడం లేదు. రాజిరెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మూర్తి గారు, మీరు దాదాపు అంటే నాకు తెలిసి 78లో మీరు అపాయింట్మెంట్ నాకు చెప్పారు. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 50 సంవత్సరాలు, ఇంకో 4 ఏళ్ళు పోతే 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో ఇటువంటి వైఖరిని ఎప్పుడన్నా ప్రభుత్వం నుంచి చూసారా? అంటే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఆర్టీసీని ముట్టుకున్న ఏ చీఫ్ మినిస్టర్ కూడా నిలబడలేదు. ఇది సెంటిమెంట్గా చెప్పటం లేదు నేను. మా 1984లోనే ఎన్టీ రామారావు గారు రూట్లని 44 జీవో తీసుకొచ్చి రూట్లని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూశాడు. అప్పుడు రవాణా మంత్రిగా ఈయనే ఉన్నారు, మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. సో అప్పుడు వెనక్కి పోవాల్సి వచ్చింది ఎన్టీ రామారావు గారు. తర్వాత 2001లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది జరుగుతుంది, విద్యుత్ ఉద్యమం. తర్వాత ఆర్టీసీ ఉద్యమం 24 రోజులు జరిగింది. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే ఆర్టీసీ కార్మికుల యొక్క చెమడాలు తీసేస్తారని బెంగాల్ పోయి చెప్పాడు ఆయన. అటువంటిది వాళ్ళు కూడా దిగొచ్చి ఆ రోజున 100 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్లను నాయకత్వంలో ఒక జేఏసీగా ఏర్పడి మనం సాధించడం జరిగింది. తర్వాత మళ్ళీ 2005లో రాజన్న గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్కి మీకు ఏం సంబంధం, వాళ్ళు మేము పర్మనెంట్ చేయము, మీకు ఈ రీఎంబర్స్మెంట్స్ వీటి గురించి ఉద్యోగాల గురించి మీరు మాట్లాడండి అని చెప్పి అన్నాడు. అప్పుడు మేము ఐక్యంగా వెళ్ళాం. అప్పుడు వాళ్ళు వెనక్కి నెట్టబడ్డారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఈ 52 రోజుల సమ్మె జరిగిన తర్వాత మగవాళ్ళని పిలిస్తే ఇబ్బంది అనుకున్నాడేమో, కండక్టర్లని పిలిచాడు డిపోకి, 2 వాళ్ళ రండి అని చెప్పి ఒక 500 మంది జమ చేసి, మీరందరూ నాకు బిడ్డల్లాంటి వాళ్ళు, నాకు సోదరి మండలని భోజనాలు పెట్టి, మీ కంటి కన్నీరు నేను చూడలేను, అయితే ఆర్టీసీని నేను ఒక్కడు తప్ప ఏ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని చెప్పాడు. అదే సందర్భంలో ఇంకోటి చెప్పాడు, వీళ్ళు విలీనం అడుగుతున్నారు, మెడ మీద తల ఉన్నోడు ఎవడైనా విలీనం చేస్తాడా అని చెప్పి అన్నాడు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మరి ఆయన మెడ మీద తల ఏమైందో తెలియదు కానీ విలీనం చేశాడు. అంటే దూరమైన ఆర్టీసీ కార్మికులని దగ్గర చేసుకోవడానికే ఈ విలీన ప్రతిపాదన ముందుకొచ్చిందని భావిస్తున్నారా మీరు సుశీల్ గారు? హలో సుశీల్ గారు చెప్పండి సార్. అంటే దూరమైన ఆర్టీసీ కార్మికులను దగ్గర చేసుకోవడానికే కేసీఆర్ విలీన ప్రతిపాదనని, విలీన ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారని భావిస్తున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు మా మూర్తి గారు చెప్పిన, రాజిరెడ్డి గారు చెప్పినది మళ్ళా నేను దాని విషయమే మాట్లాడుకోకుండా, ఈ 10 సంవత్సరాల నుంచి మీరు చూసినారు, ప్రజలు చూసినారు, కార్మికులు కూడా చూసినారు. దాని విషయంలో ఇమీడియట్ గా మూర్తి గారు ఇప్పుడే చెప్పినారు, చాలా బాగా చెప్పారు మూర్తి గారు. అందరి ముందు ఏ విధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కలపడం జరుగుతుందండి,
అంటే ఆంధ్రాలో కలిపినారు కదా అని చెబితే ఆ భాష ఆ శైలి ఏంటి అనేది నేను చెప్పాను, కానీ అది జరగదు అన్న అతను ఎలక్షన్ ముందు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు అందరు క్వాలిఫైడ్ ఉన్నారండి, అందరు చూస్తా ఉన్నారు విషయాలు. ఈ ఆర్గనైజేషన్ పట్ల టోటల్ గా అతను తీసుకున్న స్టాండ్స్ ఏదైతే ఉందో ఇది గొప్ప సంస్థనండి. ఎవరు చంపేయాలా అని అంటే కూడా చనిపోయే సంస్థ, ఎందుకంటే వర్క్ ఫోర్స్ అట్లాంటిది. యా మళ్ళీ ఏదైతే కమిటెడ్ వర్క్ ఫోర్స్. యా అంటే ఈ రోజు నాకు తెలిసి దాదాపు 3-4 దశాబ్దాలుగా ఫ్యూయల్ పర్ఫార్మెన్స్లో బెటర్ అవార్డ్సే ఉన్నాయి, మీకు టైర్ల పెర్ఫార్మెన్స్లో బెటర్ అవార్డ్స్ ఉన్నాయి, ఫ్లీట్లో బెటర్ అవార్డ్స్ ఉన్నాయి, కంఫర్ట్స్ విషయంలో బెటర్ అవార్డ్స్ ఉన్నాయి, బెస్ట్ బస్ స్టాండ్స్గా ఇండియాలో టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్లు గుర్తింపు పొందినాయి. ఇటువంటి విస్తృతమైనటువంటి ఆపరేషన్స్ ఉన్నటువంటి సంస్థని అంటే ప్రభుత్వ పాలసీలు పరిశీలించే క్రమంలో ఒక కీలకమైనటువంటి చర్చ ముందుకు వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీసు, రెండోది ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి కొన్ని డివిజన్ల వారీగా జోన్ల వారీగా తీసుకొచ్చినటువంటి పెట్రోల్ బంకులు, ఇవి రెండు కీలకంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉందంటారా సుశీల్ గారు? ఇప్పుడు ఏంటి సార్, మా దగ్గర ప్రాపర్టీస్ ప్రైమ్ లొకేషన్లలో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ను కమర్షియలైజ్ ఎందుకంటే ఒకటి మీకు ఈ కోణంలో మీ మన ఈ డిస్కషన్ లో మెయిన్ గా టిఎస్ఆర్టీసీని ప్రాఫిట్ అండ్ లాస్ లో మీరు వ్యూ చేస్తానికి వీలు లేదు సార్. ఇది ఎందుకనంటే ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ముడి పెడితే దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు గవర్నమెంట్ మేము స్వాగతిస్తున్నాం దాన్ని, ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్ పెట్టినాం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు ఆ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఆర్టీసీ టు రన్ ఇన్ ప్రాఫిట్స్? ఈ యాంగిల్ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తున్నది వర్కర్ ని, బికాజ్ వీఆర్ ఇన్కరింగ్ మాకు గత సీఎం గారు చెప్పిన విశేషం ఏంటంటే మా మేనేజ్మెంట్ అఫీషియల్స్ తోని మీరు మీ కాళ్ళ మీద నిలబడాలా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్, చెప్పండి మీరు చెప్పండి. I'll get back to you. మూర్తి గారు, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కమర్షియల్ ఆపరేషన్స్ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్, వాటిని ఇటీవల కాలంలో నేను ఇందాక ఇంట్రోలోనే చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రాపర్టీ 7 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఆర్టీసీకి అనే పరిస్థితి. అంటే ఇటువంటిది ఎంతమంది ఉన్నారు ఇటువంటివి? వీటన్నిటికీ అంటే ఆర్టీసీ సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేటటువంటి అంశం ఒక పక్కన ఉంటే, ఆర్టీసీకి సంబంధించినటువంటి వాల్యుబుల్ ప్రాపర్టీసు ఈ రకమైనటువంటి లీజులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఇంకోటి ఆర్టీసీకి సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ బంకులు కూడా చాలా కీలకమైనటువంటి చర్చలో ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ ముఖ్యమంత్రి సన్నిహితులకి, ముఖ్యమంత్రి బంధువులకి వెళ్ళినాయి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి పెట్రోల్ పంపులు మొత్తం నవీన్ రావా ఎవరు ఉన్నారు. అయితే మనకి 374 బస్ స్టేషన్స్ ఉన్నాయి, 99 బస్ డిపోలు ఉన్నాయి. ఇవి కాకుండా రీజనల్ ఆఫీసెస్, జోనల్ ఆఫీసెస్, ఇవన్నీ చూసుకుంటే 20,000 బుక్ వాల్యూ చెప్తున్నాయి. 20,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, బుక్ వాల్యూ, నాట్ మార్కెట్ వాల్యూ. అంటే దీంట్లోనే పాత ఆర్టీసీ ఎండి ఆఫీస్ కానీ అన్ని క్వార్టర్స్, ముషీరాబాద్కి ఆనుకుని ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపం కానీ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత రిటైలింగ్ షాప్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ మీరు బుక్ వాల్యూ బుక్ వాల్యూ మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ వేరు. ఇప్పుడు మనం చూసాం, మనం కోకాపేటలో 100 కోట్లకి ఎకరా పోయింది. ఆ లెక్కను కడితే ఇది ఎన్ని వెళ్తుందో మనం ఇప్పుడు అంటే రాజిరెడ్డి గారు మన కళ్ళ ముందే కనిపిస్తోంది. అంటే కుకట్పల్లి డిపో మూసాపేటలో కొన్ని ఎకరాల్లో ఉంటుంది. రాణిగంజ్ 2 డిపోలు ఉన్నాయి.
రాణిగంజ్ 2 1 and డిపోలు 2. 1 and 2 మంచి హాట్ స్పాట్ లాంటి ప్లేస్ లో ఉన్నాయి. ఎందుకు MGBS 50 ఎకరాల MGBS ఉంది, అట్లాగే జూబ్లీ బస్ మన స్టేషన్ ఉంది, ఉన్నాయి. జూబ్లీ. సో ఇట్లా చూసుకుంటే ఇంకోటి మన నాకు గుర్తున్నంత వరకు మియాపూర్ లో వర్క్ షాప్ ఉంది, మన BBW ఉంది, జోనల్ వర్క్ షాప్ ఉంది, దానికి ఆనుకునే 9 ఎకరాల్లో స్క్రాప్ యార్డ్ ఉంది. Yeah. సో ఇవన్నిటిని కనుక చూసుకుంటే మనం, నేను మాట్లాడుతుంది న్యాయంగా 20,000 కోట్లు బుక్ వాల్యూ లక్షల మాట్లాడుతున్నాను. కోట్లు అంటే పెరిగిన రెవెన్యూ నేను ప్రతిపాదన పెరిగిన తర్వాత 1,00,000 కోట్లు ఉంటుంది అలా. అంటే 2019లో మీ సమ్మె సందర్భంగా వచ్చినటువంటి ప్రధానమైన అంశం, చర్చనీయాంశమైనటువంటిది ఇదే అంశం. లక్షల కోట్ల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సింది ఎవరు? అదే సందర్భంలో లక్షల కోట్ల ఆస్తులకి హక్కుదారు ఎవరు? అసలు రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వమా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు ఎవరైతే దానం ఇచ్చారో, ఫ్రీ ఇచ్చారో వాళ్ళతోటి రివర్స్ కేసులు వేయించి అక్కడక్కడ ఇప్పుడు బోధన్ డిపో 2 అంతస్తులు కట్టిస్తే మేము కూలగొట్టించాం యూనియన్గా, మేనేజ్మెంట్గా. ఎక్కడ కన్ను పడితే అక్కడ ఆక్యుపై చేయాలని చూసారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అలాగే టైర్ ట్రేడింగ్ షాపు వరంగల్లో ఉండే మూసేసి దయాకర్ రావు భార్య పేరు మీద తీసుకుర్రు. మన వినోద్ కుమార్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా 3 కోట్ల అప్పు ఉండే ఇచ్చిరంటుర్రు. ఆయన కరీంనగర్లో కాంప్లెక్స్ కట్టిండు, అలాగే హాస్పిటల్. అలాగే జీవన్ రెడ్డి దగ్గర పోయిన ఎలక్షన్ ముందు ఎంత ఘోరం అంటే, జీవన్ రెడ్డి దగ్గర పోయిన మొత్తం తిరిగిన కాంప్లెక్స్లో ఒక్క షాప్ కూడా ఖాళీ లేదు. కానీ కిరాయిలు ఎవ్రీ మంత్ వసూలు చేస్తారట. 7,70,00,000 రావాలంటే కరెంటు బిల్లు 2,30,00,000, 7,70,00,000, 2,70,00,000, సుమారు 10 కోట్లు. నాకు ఒక చిన్న అనుమానం రాజిరెడ్డి గారు, నాకంటే ఆ వార్త చూడగానే నాకు వచ్చిన అనుమానం, ఇన్ని రోజులు 7,70,00,000 బకాయిలు పేర్కొనే వరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆర్టీసీ స్థలానికి జీవన్ రెడ్డి మాల్ లేదంటే ఇంకొక ప్రాపర్టీ ఏదైతే జనరేట్ అవుతుందో వీటన్నిటికీ అగ్రిమెంట్ ఉంటుంది కదా. నేను చెప్తే మీకు బాగుండదు, మీ మీడియా వాళ్ళు కాబట్టి నేను XYZ పేరు చెప్పి ఎవరు చెప్ప, నేను చూసింది పత్రికలు ఏంటంటే లారీలకి వెళ్ళి గుద్ది చంపేస్తారంటే మేము ఏమని చెప్పారు. యా, నేను చూసిన 7,70,00,000 అంటే తక్కువనంటే ఆర్టీసీ కార్డులకు అసలు డిఏ ఎర్రర్స్ వస్తాయి. 1 నెల జీతమా, 1 నెల కిరాయా అని కిరాయిలు తీసుకుంటుండు. ఎలక్షన్ ఇప్పుడు 2,30,00,000. ఈ నష్టానికి కారణం ఇతనే. కొంచెం పేపర్లు ఏంటి నేను పరిశీలించిందంటే, ఇంతకుముందు లారీ గుద్ది చంపేసాడని మేము సావాలని చెప్పన్నారు. అంత అసలు దుర్మార్గుడు జీవన్ రెడ్డి గారు. ఇక్కడ వచ్చి అంటే ఒక జీవన్ రెడ్డి ఇక్కడ ప్రధానమైన అంశం ఒక జీవన్ రెడ్డి కాదు, ఇంతమంది నాయకులు ఈ రకమైనటువంటి బకాయిలుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అంటే కార్మిక సంఘంగా మీరు చేసే డిమాండ్ మీరు చేస్తున్నారు. కవిత మనిషి జీవన్ రెడ్డి అండి. ఇక్కడ భూపారెడ్డి ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పి టీవీలో వీడియోలు వచ్చింది. ఏం చేసిర్రు? ఇక్కడ లంగరాజు కన్నా ఉంటాడు అత్తపూర్, నా ల్యాండ్ శంకరపిల్ల చేసినని చెప్పిర్రు. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసిర్రు. ఎక్కడ ఫామ్ హౌస్లు మొత్తం గతంలో లేని విధంగా ఎమ్మెల్యే సంపాదన, అక్రమ సంపాదన, ఫామ్ హౌస్లు ఎవరుకునే తెలియదు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మండల ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి సర్పంచ్లు కూడా ఫామ్ హౌస్లు వచ్చినాయి. కాబట్టి అక్రమ సంపాదనే టీఆర్ఎస్ పార్టీకి నాయకులకు. సక్రమంగా ఎక్కడుంది? అన్ని ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుడు, పట్టా భూములు ఆక్యుపై చేసుడు, ఆఖరికి ఆర్టీసీ స్థలాలు ఆక్యుపై చేసుడు. అడిగేవాళ్ళు లేరు. అధికారులు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కదండి. అధికారులు నిజాయితీ ఉంటే ఇట్లా ఎందుకుంటుంది? అధికారులు మా ఎండి గారు సిన్సియర్, స్ట్రిక్ట్ అంటారు. మా ఎండి గారు కూడా నేను నెక్స్ట్ అక్కడికే వస్తున్నా. తెలంగాణ క్యాడర్లో, IPS క్యాడర్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆఫీసర్గా చెప్పబడే సజ్జనార్ కూడా ఈ విషయంలో ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోయారు? ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందా అనేది మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఉన్నది కాబట్టి కదా. కవిత మనిషి జీవన్ రెడ్డి, మీరు చెప్పే లెక్క ప్రకారం ఒక జీవన్ రెడ్డి కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడికి వస్తున్నా. ఇక్కడ మేము అడిగినాం కూడా, కానీ ఆయన అచేతనంగా ఉండిపోయిండు, ఏం చేయలేకపోయిండు. చేయవలసి ఉండే. ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ భయపడ్డాడంటే ఇక మా కార్మిక పరిస్థితి ఏంది? కార్మికులు ఏ విధంగా చెప్తున్నాండి. రాజిరెడ్డి గారు మళ్ళీ వస్తా మీ దగ్గర. అంటే ఇంత ఒక్క నిమిషం మళ్ళీ వస్తా మీ దగ్గరికి. బ్యానర్ కట్టాలంటే భయపడుతున్నారు కార్మికులు. మీ దగ్గరికి మళ్ళీ వస్తా. ఇప్పుడు ఇంత చర్చలో అంటే ఆర్టీసీ ఉన్నతాధికారులు పై నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది అనుకుందాం. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఆర్టీసీ సంస్థగా
ఇదే ఇదే కమర్షియల్ స్పేస్లో ఆర్టీసీయే టేకప్ చేస్తే వచ్చేటటువంటి అవకాశాలని ఆర్టీసీ ఎందుకు పరిగణించట్లేదు అంటారు? ఎందుకనంటే ఇప్పుడు మన ఇప్పుడు కళ్యాణ మండపం దాని గురించి చెప్పబోతున్నాను నేను. Yeah. ఆర్టీసీ కళ్యాణ మండపం ఉన్నది. అది ముందు మా స్టాఫ్కి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేసుకోవడానికి అని చెప్పి ప్రారంభమైంది. అప్పుడు టీఆర్ఎస్ అని, మన టీఆర్ఎస్ అంటే టైర్ రిట్రేడింగ్ షాప్, ఆ టైర్ రిట్రేడింగ్ షాప్ని ఎత్తేస్తున్నప్పుడు కూడా ఒక పెద్ద ఉద్యమం చేస్తే ఇది మీ సంక్షేమం కోసమే మేము మీ పిల్లల కళ్యాణం కోసమే కళ్యాణ మండపం కడుతున్నాం అని చెప్పారు. ఆచరణలో మేము అంటే ఆర్టీసీ అది రన్ చేసింది చాలా కాలం. ఈ రెండో దఫా వచ్చిన తర్వాత ఒక మంత్రి గారికి చుట్టానికి సంబంధించిన ఆయనకి అది ఇచ్చారు ఆ నిర్వహణ. మేము నా బిడ్డ పెళ్ళి నేను 2008లో 16,000కి రెంట్కి తీసుకున్నాను నేను. ఎప్పుడైతే ఇది ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిందో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కాదు ఎవరైనా సరే ₹1,00,000 పైబడి కట్టాల్సి వస్తుంది. ఇదే మీరు అన్నట్టు పూర్తిగా 2 లక్షలు ఇవ్వాలా? ఇప్పుడు అంటే అందులో రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి. నేను సమూహం దాంట్లో 3-4 ఉన్నాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటికి 20,000 మంది ఉన్నాం. వీళ్ళకి పెన్షన్ ఏంటంటే ఇప్పుడు నా పెన్షన్ ఎంత అనుకుంటున్నారు? ₹2,200. ఇది తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మాలా రిటైర్ అయ్యి కొంచెం ఇంకా నిలబడగలిగి ఉద్యోగాలు చేసుకోగలిగే శక్తి ఉండి వాళ్ళకి ఇచ్చి నిర్వహణ చేయమనంటే ఈ ₹1,00,000 కార్పొరేషన్కే ఉంటాయి కదా. ఇట్లా అనేక కమర్షియల్ కాంప్లెక్సెస్ యొక్క నిర్వహణ కనుక రిటైర్డ్ ఉద్యోగులు కనుక ఎవరైతే శక్తివంతంగా ఉండి ఇంకా పనిచేయగలుగుతారో చాలా స్వల్పం 10,000 ఇస్తే పని చేస్తారు. ఎందుకంటే 3,000-4,000కి పట్టీలు కట్టుకుని రోడ్ల మీద దుమ్ములో రిటైర్ అయిన తర్వాత ఈ బస్సులో ప్యాసింజర్లు ఎక్కించే పని చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేదు. రెండోది మీరు ఇంకోటి అడిగారు, ఉన్నతాధికారులు దీన్ని ఎందుకు పట్టించుకోరని. ఉన్నతాధికారులు ఏ విధంగా పట్టించుకుంటారు? కంచె చేను వేస్తూ ఉంటే ఆవు చేలో పడితే దూడ గట్టునుంటుందా అన్నట్టుగా. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు 2 ఏళ్ల పాటు మేనేజింగ్ డైరెక్టర్ లేడు, చైర్మన్ లేడు. సజ్జన్ రావు గారు వచ్చే వరకు కూడా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీకి అదనపు బాధ్యతలు ఇచ్చి నడిపించారు. అసలు నేను పర్చేజ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. హైయర్ కమిటీ ఒకటి ఉంటుంది, మనకి ఈ ప్రొవిజన్ చేయాల్సిన అంటే ఏవి కొనాలి అన్నది, అది అసలు లేనే లేదు. అందుకని ఈ రకంగా మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దుంపనాశనం పట్టించారు. దాంతో ఎవరికి కూడా ఈ ఆస్తుల మీద కానీ ఈ అన్యాక్రాంతం అవుతున్న ఈ పద్ధతులు కానీ. బంకులు ఉన్నాయండి, బంకులు మా ఇన్నర్ బంకుల్ని డీసీ ఒక ఆయన నడుపుతాడు. ఆ బంకుల్ని ఎంప్లాయీస్కి ఇస్తే తద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా డిపోకి ఆనుకునే ఉన్నాయి. మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బంకుల్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడికి. రెండోది ఆరోపణలు నిజమా? ఆరోపణే, ఇది ఆరోపణ కాదు, నిజమే, అది వాస్తవం. అది ఇప్పుడు ఆ బంకులన్నీ మూసుకుపోయినాయి సరిగ్గా నిర్వహణ చేయక. నేను అనేది ఏంటంటే ఈ బంకులు కనుక ఆర్టీసీకి ఇచ్చి ఉండుంటే డీలర్ కమిషన్ వస్తుంది. ఇప్పుడు మీరు బాంబే ఉంది బెస్ట్, అక్కడ ఎల్సిటీని వాళ్ళే నడుపుతారు. అందువల్ల ఆర్టీసీకి వచ్చిన నష్టాలని ఎల్సిటీ ద్వారా వాళ్ళు లాభాలు పొందుతూ ఉన్నారు. అట్లా మనం ఇప్పుడు కార్గో అడగంగా యూనియన్లు కార్గో పెట్టారు. ఇప్పుడు కార్గో నుంచి ఆదాయం వస్తున్నది. ఇవన్నీ కూడా నిర్వహణ సరిగ్గా చేయగలిగితే మీకు ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాలి. కేఎస్ఆర్టీసీలో కిలోమీటర్కి 53 పైసలు నష్టం వస్తుంది ఈరోజు. కానీ మాకు ఎంత వస్తుందో తెలుసా? ఇంత ఇదిలో కూడా 31 పైసలే నష్టం వస్తున్నది. ఏంటి ఇన్ని కష్టాల్లో కూడా. అందుకని ఆర్టీసీలో నేను చెప్పొచ్చేది ఏంటంటే నష్టాలు రావడానికి కారణం ఇవి నష్టాలు కాదు, కష్టాలు. ఈ కష్టాల్లో ఏమవుతుందనంటే వర్క్ లోడ్స్ విపరీతంగా పడిపోయినాయి. ఇప్పుడు 9,375 మంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిటైర్ అయ్యారు. రిటైర్మెంటు, ఉద్యోగుల పెన్షన్లు, వీటన్నిటిలో ఇంకొక చర్చ బాగా కనిపిస్తుంది. ఇందాక సుశీల్ గారు కూడా లేవనెత్తారు. మీ సేవింగ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది అనేటటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. అంటే ఈ వాదన విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళటంతో కేసీఆర్కి కొంచెం నెగటివ్ మైలేజ్ ఇచ్చింది అనేది ఒక అంశం ఉంది. సుశీల్ గారు ఏమంటారు మీరు దీనికి?
సార్ ఏమంటారు? ఇప్పుడు మీ సేవింగ్స్, మీరు ఏదైతే దాచుకున్నటువంటి డబ్బులు, పిఎఫ్ డబ్బులు, వీటిని కార్పొరేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తినేసింది అనేటటువంటిది ఒక చర్చ ఉంది. ఇది బాగా నెగటివ్గా పనిచేసింది ఎన్నికల్లో అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాయిస్ బ్రేక్ అవుతున్నారు సార్. అంటే మా పిఎఫ్ ఏదైతే ఉందో, మా పిఎఫ్ సిసిఎస్ మొత్తం కలుపుకొని 1200 crores అండి. పిఎఫ్ వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. యా, మేనేజ్మెంట్ కి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా ఆర్డర్స్ సర్వ్ చేయడం జరిగింది. ఓన్లీ సీసీఎస్ 1200 కోట్లు. సిసిఎస్ కంటెంప్ట్ వేసిన తర్వాత కూడా పిఎఫ్ కి మేము ఇంకా మా డబ్బులు మేము సేవింగ్, వర్కర్ ఏదైతే అమౌంట్ సేవ్ చేసినాడో అది పిఎఫ్ కి పంపించకుండా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మా పిఎఫ్ అమౌంట్ ని వాడేస్తున్నారండి. అది చాలా పెద్ద క్రైమ్ కూడా. సిసిఎస్ అమౌంట్ వాడేశారు. సిసిఎస్ అమౌంట్ ఏదైతే చిన్న చిన్న సేవింగ్స్ ఉంటాయి మాది, ఆ సేవింగ్స్ సిసిఎస్ మాది ఏషియాలో బెస్ట్ సార్. మాది దాంట్లో ఆల్మోస్ట్ మేము కలిసి ఉన్నప్పుడు 1,25,000 ఎంప్లాయీస్ ది సేవింగ్స్, లోన్స్, దాంతో మంచి ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఉండేది విత్ లిమిటెడ్ ఫోర్స్. దాన్ని ఈ రోజు భ్రష్టు పట్టి చేసినారండి. ఈ రోజు లోన్ పెట్టుకుంటానికి బ్యాంకుల చుట్టూ తిరిగి మాకు జీతాలు సరిగ్గా రాకుండా ఇప్పుడు కొంచెం ఎండి గారు వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసినారు. వారికి నిజంగా కూడా మేము అంటే ఎండి గారిని అన్నంత మాత్రంలో మేనేజ్మెంట్ లో ఇంకా కొన్ని లొసుగులు లేవని కావు, ఉన్నాయి. దీంట్లో ఇంకొకటి విషయం చెప్తా ఉన్నాను సార్. ఒక్క యాంగిల్లే ఆలోచిస్తా ఉన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయాలనంటే ఇప్పుడు ఫ్రాన్స్ లో సార్ మీరు చూస్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఫ్రాన్స్ లో గవర్నమెంట్ బేర్ చేస్తుంది. దాన్ని అనుసంధానం చేసినారు సార్ ఫ్రాన్స్ లో. దానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏర్పాటైంది, చట్టబద్ధమైన సంస్థ. ఆ చట్టబద్ధమైన సంస్థకి గవర్నమెంట్ అకౌంటబుల్ కాబట్టి దాన్ని రియంబర్స్ చేసే పరిస్థితి ఉంది. ఇటీవల జరిగినటువంటి వైట్ పేపర్ విషయంలో కూడా అది క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. యా, రాజిరెడ్డి గారు ఒక క్లారిటీ, దీనికి ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి ఒక క్లారిటీ అవసరం ఉంది సార్. ఈ మెట్రో, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని రెండు కలిపి ఆర్గనైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సార్ మీరు ఫ్రాన్స్ లో చూడండి, ఒక టికెట్ కనుక తీసుకుంటే యూ కెన్ ట్రావెల్ ఇన్ మెట్రో యాజ్ వెల్ as బస్. అలాంటి అనుసంధానం చేస్తే ఈ రోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా ది బెస్ట్. మన దగ్గర వయబిలిటీ ఉంది సార్. ఇది మన దగ్గర ఇంకా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మీద పబ్లిక్ ప్యాసింజర్స్ కి టోటల్ బిలీఫ్, ఫేత్ ఇంకా ఉంది మన మీద. మేము 10 years నుంచి ఇంత దోపిడికి గురి అయినా ఇంకా ఆర్టీసీ సస్టైన్ అవుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి సార్. యా, మేము కోరేది ఒకటే, మేనేజ్మెంట్ తోని. ఆడియో ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. రాజిరెడ్డి గారు చెప్పండి. ఒక పక్క సంఘాలు లేవు, ఎన్నికలు లేవు, ఈ అన్నిటి నేపథ్యంలో 2019 మీ సమ్మె సందర్భంగా కేసీఆర్ మీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఇంకా మీకు గుర్తుండి ఉంటాయి. ఇవన్నీ అంటే టీఆర్ఎస్ పట్ల వ్యతిరేక భావాన్ని పెంచి పోషించినాయా ఉద్యోగుల్లో? ఒక్కటి మీకు ముందు ఒకటి చెప్తా. కళ్యాణ మండపం ఇప్పుడే పోయొచ్చు. నేను మీ దగ్గరకు వచ్చే ముందు కళ్యాణ మండపంలో ఎంక్వైరీ చేసిన. అది ఒక ఢిల్లీ కంపెనీ. ఇవి మెడికల్ స్టూడెంట్స్ పీజీ కోచింగ్ వాళ్ళు సంవత్సరానికి 170-150 రోజులు తీసుకునేదట మొత్తం కళాభవన్ని, ఆర్టీసీ భవన్ని, ఆర్టీసీ కళాభవన్. కళ్యాణం, కళాభవన్ ఇలా ఉన్నాయి. కళ్యాణ మండపం వేరు, కళాభవన్. నేను అదే చెప్తున్నా. అయితే ఒక 3 కోట్ల వరకు వచ్చేదట. వీళ్ళ మధ్య 50,000 పెంచిరట. ఇప్పుడు పెళ్లిల సీజన్ పెంచడం వేరు, అసోండులకు డిస్కౌంట్ ఇవ్వాలండి. 3 కోట్లు చాలు మొత్తం. వాళ్ళు పోతే మొత్తం సంవత్సరం మొత్తం 3 కోట్లు రావిగా. అంటే
పరిపాలనలో ఉన్న లోపాలని నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడే అక్కడికి వెళ్ళి వచ్చింది నేను. సార్ సరే ఎవరికి? మళ్ళీ మన ప్రశ్నకు వద్దాం. అంటే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు యూనియన్ లేవని చెప్పి తీసేయడం వల్ల కార్మికులపైన అధికారులు యథేచ్ఛగా మ్యామ్యాలకు అలవాటు పడ్డారు. కొందరు కార్మికులు అణచివేస్తుర్రు, అయిన దానికి కాదని సస్పెండ్ చేస్తుర్రు, ట్రాన్స్ఫర్ చేస్తుర్రు, అలాగే విచ్చలవిడిగా వర్క్లోడ్ పెంచుతుర్రు. ఇదంతా ఎటుపోతుంది? ఇప్పుడు నేను కేసీఆర్ డిపో కానీ, ప్రజ్ఞపూర్లో కానీ, హరీష్ రావు గారి డిపో సిద్దిపేటలో కానీ, కేటీఆర్ గారి డిపో సిరిసిల్లలో కానీ, మా పువ్వాడు అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎర్ర రక్తం ఉన్న ఖమ్మం డిపోలో కానీ మహిళా కండక్టర్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకోవడానికి 8 గంటల డ్యూటీలు ఇవ్వండి. వాళ్ళు కూడా రోజు 12-14 గంటల డ్యూటీ చేయవలసిందే. వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బంది పడుతుర్రు. గతంలో స్పెషల్ ఆఫ్ డ్యూటీలు ఉండే. కానీ నేను ఒక వైరుధ్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. ఒక నిమిషం, ఒక వైరుధ్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. 2019 మీ ఆందోళన సందర్భంగా విపరీతంగా కేసీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఆయన పిలిచి భోజనం పెట్టగానే మళ్ళీ పొగిడారు. మళ్ళీ ఆయన విలీనం ప్రస్తావన తీసుకురాగానే, విలీనం ప్రాసెస్ ప్రారంభించగానే మళ్ళీ పాలాభిషేకాలు చేశారు. సార్ కానీ బయట అంటే గ్రౌండ్లో పరిస్థితి ఏమో పూర్తిగా విరుద్ధంగా మీరు ఒక 70 లక్షల మంది ప్రయాణికుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటటువంటి చర్చ ఉంది. దీన్ని అంటే నేను మీకు 4 సందర్భాల్లో 4 వైరుధ్యాలు చెప్పాను. ఈ 4 వైరుధ్యాలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు సమ్మె విచ్ఛిన్నమైనాక అందరిని రమ్మనలేదండి. ముగ్గురు అధికారులు, డిఎం, అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్, అసిస్టెంట్ మేనేజర్ గ్యారేజ్, ఇద్దరు మహిళా కండక్టర్లు, ఇట్లా పోయి ఓవరాల్ అధికారులు ముగ్గురు, డిపోకైనా 300, డిపోకి ఇతర 200 లేడీస్. వాళ్ళు పోయి వాళ్ళేమన్నా పాలాభిషేకం ఎవరు చేపించారు? యూనియన్లు సిగ్గు లేదు మా అధికారులకు. యూనియన్లు వద్దని చెప్పి కార్మికులు భయపట్టించి డ్యూటీలు బుక్ చేయకుండా సంతకాలు పెట్టించిన ఏమన్నా ద్రోవులు, కార్మిక ద్రోవులు మా అధికారులు. వాళ్ళు బ్యానర్ తెచ్చి పాలు కొనుక్కొచ్చి పోయి వస్తారు. నేను ఇప్పటిదాకా పాలు పోయలేదండి, పోయమని పిలిపియలేదు. కొందరు పాల బ్యాచ్ వాళ్ళు ఉంటారండి. మన విలీనం అప్పుడు కూడా ఆ థామస్ రెడ్డి గారి లాంటి పాల బ్యాచ్లు ఉంటాయి కొన్ని ఆర్టిస్టులో. విలీనం ఎందుకు చేసిండు? భూమి బద్దలైన విలీనం కాదని చెప్పిండు. 2018 సమ్మెప్పుడు ఏం చెప్పిండు మీ అందరూ తెలుసు. ఆర్టిస్ట్ మీకు సంబంధం లేదు, విలీనం ఎవరో పిచ్చోళ్ళు పెడితే ప్రతిపాదన ఆంధ్ర అయినప్పుడు దంతి అది అవగాహన చేసింది. కాదు, ఆర్టీసీని ఎట్లా నడపాలనేది ప్రభుత్వం ఇష్టం, మీరెవరు డిసైడ్ చేయడానికి అన్నారు. తర్వాత హైకోర్టు గవర్నర్ జోక్యంతో దానికి ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. సరే, ఇవన్నీ ఒక పక్కన ఉంటే నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలే. ఈ 70 లక్షల మంది అంటే రోజువారీ ప్రయాణికుల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది ఒక వాదన. ఎట్లా చూస్తారు? అక్కడికి వస్తా. విలీనం అనే సమస్య ఎందుకు వచ్చిందంటే 2010 జీతాలు తీసుకుంటున్నాం, 17 పే స్కేల్ లేదు, 21 పే స్కేల్ లేదు, 179 డిఏ రేట్స్ లేదు, 2010 బాండ్లు ఇవ్వలేదు, ఉద్యోగ పద్ధతి ఇవ్వలేదు, ప్రగతి భవన్ హామీ ఇచ్చిన, ఇవన్నీ డైవర్షన్ చేయడానికి, మోసం చేయడానికి, దగ చేయడానికి, నయవంచన చేయడానికి ప్రయత్నం చేసిండు. కానీ కార్మికుడు ఎప్పుడు ఆలోచిస్తారు? 2001 24 డేస్ సమ్మె తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక ఇదే మూర్తి గారు మేము పోయినాం వైఎస్ దగ్గరికి. వైఎస్ గారు ఏం చెప్పారు ఆ రోజు? మా గెలుపులో ఆర్టిస్ట్ కార్మికుల పాత్ర అమోఘమని చెప్పిండు. కాబట్టి మాకు వచ్చింది. ఇదే కేటీఆర్ గారు మునుగోడు బై ఎలక్షన్ సమయంలో మా నాన్న చెప్తారు, కేసీఆర్ గారు ఒక్క ఆర్టీసీ వర్కర్ 100 మందితో సమానమని చెప్తాడని చెప్పిండు. ఇవాళ 100 మంది కాదు, 1000 మందితో సమానమై కేసీఆర్ని గద్దెదించాలంటే లోకల్ ఎమ్మెల్యే చుట్టమైన పక్కమైన మన సొంత అన్నని ఓడగొట్టాలని చెప్పి ప్రచారం చేసి కేసీఆర్ రాక్షస పాలనను పారదోలడానికి ఆర్టిస్ట్ కార్మికులు కృషి అమోఘమండి. అలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా కృషి చాలా ఉంది దానిలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నష్టపోయినంత ఆర్టిస్ట్ కార్మికులు నష్టపోయారు. కాబట్టి ప్రథమ ప్రాధాన్యత మాకు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. సుశీల్ గారు అంటే ప్రగతి భవన్కి వెళ్ళి కాంగ్రెస్ పోయండి. అలా సుశీల్ గారు మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. సూక్ష్మంగా అంటే ఒక్క మాటలో చెప్పండి.
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓటమిలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంత? సార్ ఏమంటారు? టీఆర్ఎస్ పార్టీ ఓటమిలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంత? 100% ఉంది. టిఎస్ఆర్టీసీ ఫ్యామిలీలో 35 మంది చనిపోయినారు సార్. 35 మంది ఎవరైతే కార్మికులు చనిపోయినారో అది ప్రజలు కార్మికులు గ్రహించినారు సార్. ఈ ఓటమికి కారణము నేను చెప్పలేను, కానీ ఏదైతే కుటుంబాలు వాళ్ళ వ్యక్తులను కోల్పోయినారో ఆర్టీసీ వర్కర్ తన కుటుంబ సభ్యులని కోల్పోయినారు చూసినారా, అదే ఈ రిజల్ట్ సార్. దానికంటే మించి అన్నా నేను ఏం సుశీలన్న Yeah, ఎందుకు thank you. చెప్పలేవే? 198 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేసిర్రు, టిఆర్ఎస్ ఓడగొట్టాలి, గద్దెదించాలని చూసిర్రు. Yeah. చెప్పాలి నువ్వు గట్టిగా. మీకు సులువైన ఆన్సర్ సార్. యా మీకు అర్థమైంది. నేను ఇన్ డెప్త్ మా 35 మంది ఫ్యామిలీ మెంబర్స్ మీ భావం నాకు అర్థమైంది. ఒక్కొక్కరి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి సార్. క్రిమినల్ కేసు ఫైల్ యా చేయాలి దీంట్లో. ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి తీసుకుందాం. మా ఫ్యామిలీ యా, మెంబర్స్ పూర్తిగా ఏమంటారు? ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ ఎంత ఒక్క నిమిషం. లేడీ కండక్టర్స్ ని ఎంత ఘోరంగా కొట్టినా సార్. యా మీరు అందరు విజువలైజ్ చేయలేదా సార్ అవన్నీ? యా దానికంటే దారుణం ఇంకా ఏదైనా డెమోక్రటిక్ కంట్రీలో మనం ఇక్కడ ఉన్నామా సార్, లేకుంటే గల్ఫ్ కంట్రీలలో ఉన్నామా? యా ఏమంటారు మూర్తి గారు? ఇప్పుడు మా ఆర్టీసీ దానికంటే మించి ఇంకేం ముగించాలి. చెప్పలేం సార్. ఆర్టీసీ కార్మికులు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందనంటే హనుమంతులు వీళ్ళు. వాళ్ళని పొగిడితే పాపం పొంగిపోతారు. పాలాభిషేకాలు చేస్తారు. ఆ కసి వస్తే మాత్రం నీవురు కప్పిన నిప్పులాగా వాళ్ళు ఎవరికైతే తీర్పు ఇవ్వాలో ఇస్తారు. ఒక్క విషయం, బండ్లగూడలో లేటెస్ట్ 2 నెలల క్రితం ఒక అమ్మాయి ఒక కండక్టర్ వాళ్ళ అమ్మాయి పెళ్లి 3 రోజుల్లో ఉంది. ఆ అమ్మాయిని డిపోజ్ పేరు పెట్టి హింసిస్తే ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇంతకుముందు సుశీల్ గారు చెప్పినట్టుగా 32 మంది ఆత్మాహుతి చేసుకోవడం, మొన్న లేటెస్ట్గా అమ్మాయి చేసుకోవడం. వెరసి పని భారాలు మొత్తం మీద వీటన్నిటిని కేసీఆర్ వాళ్ళు ఓటింగ్ లో కేసీఆర్ పార్టీ ఓటమిలో ఈ 2001 నుంచి కేసీఆర్ తోటి అండగా ఉన్న వాళ్ళు టీఆర్ఎస్కి మొదటి నుంచి అండగా హత్తుకున్న వాళ్ళల్లో ఒక ప్రధాన వర్గమైనటువంటి ఆర్టీసీ కార్మికులు కూడా ఈరోజు ఓటమిలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు తాము ఓటు వేయటం, తాము ఓటు వేసి ఓడించటం, మరో పార్టీకి ఓటు వేసి టీఆర్ఎస్ని భారత రాష్ట్ర సమితిని ఓడించడంతో పాటు వాళ్ళు నిత్యం వాళ్ళతోటి సంబంధం ఉండేటటువంటి 70 లక్షల మంది రోజువారీ 70 లక్షల మంది ప్రయాణికుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ అలాగే కార్మిక శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి వీళ్ళందరూ వ్యవహరించినటువంటి వ్యవహారంతో, ఆ తీరుతోటి వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు విస్ఫోటనమై ఈ ఫలితాలు రావడానికి కారణం ఏందనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఇది ఈరోజు రాబందుల రెక్కల చప్పుడు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో ఈ ఆర్టీసీపై ఇది అంశం. ధన్యవాదాలు మూర్తి గారు, ధన్యవాదాలు సుశీల్ గారు, ధన్యవాదాలు రాజిరెడ్డి గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.